ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్లు ఎన్నో వచ్చేసాక పొల్యూషన్ పెరిగిపోయింది, అలా అయిపోయింది. మళ్ళీ ఆ కాలానాటికి రావాలి. నేను ఈరోజు తిరగూరు మండలంలో ఉన్న 20 గ్రామాల్లో ఉన్నాను. చెరువు పక్కన, ఈ చెరువు పక్కనే మహాలక్ష్మి అమ్మవారు అలాగే పోలేరమ్మ వారి దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈ చెరువు ప్రత్యేకత ఏంటంటే ఈ చెరువు నిండా తామరాకులే. ఈ చెరువు నిండా ఉన్న ఈ తామరాకులు చూస్తే కనుక మనకి పూర్వకాలంలో మనం ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లు లేని రోజుల్లో మనం ఈ తామరాకులే ప్రతిదానికి పొట్లాలు కట్టడానికి వాడేవాళ్ళం. పువ్వులైనా పళ్ళైనా సరే ఆ తామరాకులతోటే పట్టుకెళ్ళేవాళ్ళం. అందుకని పొల్యూషన్ కూడా ఉండేది కదా, ఆకులు మనకి నేలలో కలిసిపోయావు కాబట్టి పొల్యూషన్ కూడా ఉండేది కాదు. మళ్ళీ మనకి ఆ రోజులు రావాలి, ప్లాస్టిక్ కవర్లు వదిలేసి మళ్ళీ తామరాకులు ఎక్కువ వాడే రోజులు రావాలని కోరుకుంటాము. ఇంత చక్కటి చెరువుని మీకు అందరికీ పరిచయం చేయాలని చూపించడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.